హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లత. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అండి. చూడండి మన గ్రేవీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది రైస్, చపాతీ, రోటీ దేనికైనా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలిపేయండి. ఇవి మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటో కట్ చేసి ఈ ఆనియన్స్లో వేసుకోవాలండి మన గ్రేవీ కోసం. ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గించుకుందాము. ఒకసారి మూత తీసి చూద్దాము. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మళ్ళీ మూత పెట్టి మగ్గించుకొని చూడండి. మూత తీసాక ఇలా టమాటాసు ఇలా కొద్దిగా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాము. ఈలోపు మనం మిక్సీ జార్ తీసుకొని ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకొని ఎండు కొబ్బరిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తని పౌడర్లా చేసుకోండి. దీన్ని పక్కన పెట్టేసుకొని అదే మిక్సీ జార్లో మన చల్లారిపోయిన టమాటో, ఆనియన్స్ ఉన్నాయి కదండి, వాటిని మిక్సీ పట్టేసుకోవాలి. వీటిని కూడా మనము మిక్సీ పట్టేసుకుందాము. చూడండి నేను మిక్సీ పట్టేశాను. ఇలా స్మూత్ పేస్ట్ లాగా పట్టేసుకోవాలండి. దీని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం ఇందాక ఆనియన్స్ చేసాం చూడండి, అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ని మనం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆనియన్స్ కూడా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇలా మనకు కొద్ది కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాము. ఈ పసుపు కూడా వేసుకున్నాక కలిపేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అండి, 3/4 కేజీ చికెను. గ్రామ్స్లో చెప్పాలంటే ఇది 750 గ్రామ్స్ ఉందండి. ఈ చికెన్ కూడా వేసి ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ మసాలా అంతా మన చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూస్తున్నారు కదండి, ఇలా మూత తీస్తే మనకి ఇలా వాటర్ అనేటివి వస్తాయి. ఈ వాటర్ అనేటివి ఎగిరిపోయేంత వరకు కూడా మనం చికెన్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా కలిపేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. చూడండి ఇలా వాటర్ అంతా ఎగిరిపోయి మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ కారము, టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి, ఎందుకంటే మనం ఆనియన్ టమాటో మగ్గించినప్పుడు సాల్ట్ వేసాము, అలాగే ఆనియన్స్ వేసినప్పుడు సాల్ట్ వేసాము కదా, అందుకని కొద్దిగా చూసి వేసుకోండి. ఇలా వీటిని కూడా అంతా ఒకసారి కలిపేద్దాము. ఇలా కలిపేసుకొని మన ఉప్పు కారం అనేది చికెన్కి బాగా పట్టాలండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మన ఆనియన్ టమాటో పేస్ట్ ఉంది కదండి, ఇది మన చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిపేయాలండి, ఎందుకంటే ఈ ఆనియన్ టమాటో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి ఒక 3 to 4 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుందండి. చూడండి బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మన ఎండు కొబ్బరి పొడి కూడా వేసి ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్నాక గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలండి. మన మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి కలిపి ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలిపేయండి. ఇలా కలిపేశాక ఇంకో కొద్దిగా వాటర్ పడతాయండి, ఇంకో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మన చికెన్ ఉడికేలోపు గ్రేవీ అనేది దగ్గరికి అవుతుంది కదా. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 6 to 7 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా ఆయిల్ కొద్దిగా సపరేట్ అయ్యాక ధనియా పౌడర్, మసాలా కూడా వేసి కలిపేసుకోవాలి. చూడండి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు చూద్దాము, మన గ్రేవీ పర్ఫెక్ట్గా వచ్చిందండి. గ్రేవీ ఇలా వచ్చాక ఆయిల్ అనేది పైకి సపరేట్ అయ్యేంత వరకు, అంటే ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి. చివరగా మనం కొత్తిమీర చల్లేసుకోవాలి. కొత్తిమీర కూడా చల్లేసుకొని కలిపేసుకొని
దింపేసేయడమేనండి. అంతే, మన గ్రేవీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైసు, చపాతీ, రోటీ దేనికైనా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.